బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో తండెల్ సినిమా రిపీట్ అయింది. ఇటు శ్రీకాకుళంలో బంగ్లాదేశ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒక బోట్తో పాటు అక్కడి నుంచి కొట్టుకొని వచ్చి ఇటు శ్రీకాకుళంలోని సిక్కోల్ తీరానికి వాళ్ళు చేరుకున్నారు. బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ బోట్లో 13 మంది బంగ్లాదేశ్కి మత్స్యకారులు ఫిషర్మెన్ ఉన్నారు. వారానికి సరిపడా ఇంధనం అలాగే ఆహారంతో వీళ్ళు సముద్రంలో వేటకు బయలుదేరారు. కానీ దిత్వా సైక్లోన్ వల్ల మొత్తానికైతే వాళ్ళ ప్లాన్స్ చేంజ్ అయ్యాయి. ఆ వారం రోజులకి సరిపడా ఫ్యూయల్, ఆ ఫుడ్ అవన్నీ అయిపోయిన తర్వాత తీరానికి కొట్టుకొని కొన్ని రోజుల తర్వాత ఇటు ఆంధ్రాకి చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రా దాకా వచ్చారంటే ఆలోచించండి. అసలు జనరల్గా సైక్లోన్స్ వచ్చినప్పుడు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి అధికారులు హెచ్చరించేది ఇందుకోసమే. మొత్తం మీద ఎవరి ప్రాణాలైతే పోలేదు. కొంత హెల్త్ పరంగా వాళ్ళందరూ కొన్ని రోజులు ఫుడ్, వాటర్ ఇవన్నీ లేకపోవడంతో కొంచెం అనారోగ్య పాలయ్యారు. కానీ మొత్తం మీద వీళ్ళందరి సిచ్యువేషన్, హెల్త్ కండిషన్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో రోజుల తరబడి ఆహారం లేకపోవడం, అలాగే అనారోగ్య పాలయ్యారు. ఎచ్చర్ల మండలం మూసవానిపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే స్థానికులు అలాగే మెరైన్ పోలీస్ వీళ్ళందరి సాయంతో ప్రస్తుతానికి వీళ్ళందరినీ సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. వీళ్ళకి మరి హెల్త్ కేర్ కానీ, అకామిడేషన్ కానీ, వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి మనతో పాటు రాజేష్ ఉన్నారు. రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, అసలు వీళ్ళు ఎన్ని రోజుల తర్వాత తీరానికి వచ్చారు? ఎన్ని రోజులు ఆహారం లేకుండా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎస్కల్యాన్ ఈ రోజు చూస్తూ ఉంటే ఈ దిత్వా తుఫాన్ అనేది ఎంతో మంది జీవితాలను కకావికలం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూడొచ్చు, బంగ్లాదేశ్ లో ఏర్పడినటువంటి ఈ తుఫాను ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి కొంతమంది, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కొంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మత్స్యకారులని డైరెక్ట్ గా నేరుగా సిక్కోల్ తీరానికి అయితే కొట్టుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ వైపు విజయనగరానికి మధ్యలో కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఈ పడవ అయితే కొట్టుకునే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనమైతే చూడొచ్చు, కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని రోజుల తరబడి అయితే మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అన్ని కూడా అరేంజ్ చేసుకుని వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని సమయం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ ప్రాబ్లం వచ్చి కానీ, లేదంటే అందులో ఇంధనం అయిపోయి ఆ ప్రాబ్లం వచ్చిందా తెలియదు కానీ, లేదంటే ఆ తుఫాన్ కారణంగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఒకవైపు చూపిస్తే ఇంకోవైపు వెళ్లే పరిస్థితి ఏర్పడిందా అంటే ఇవన్నిటి కూడా ప్రతిదానికి కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. గతంలో కూడా చూస్తే విజయనగరానికి సంబంధించిన కొంతమంది మత్స్యకారులు ఇలాంటి సందర్భాలను చూసుకుని అటువైపు కూడా వెళ్ళిన నేపథ్యం కూడా కనిపి. ఎందుకంటే అప్పుడు కూడా ఇటువంటి తుఫాన్ల కారణంగానే పూర్తిగా ఉన్నటువంటి మత్స్యకారులకి ఆ దిశ నిర్దేశం తెలియక ఆటోమేటిక్ గా ఆ రోజు బంగ్లాదేశ్ కి అయితే ఆ యొక్క బోర్డర్కి వెళ్ళి నేపథ్యం కూడా కనిపించింది. దీంతో ఎప్పటికీ కూడా ఈ విజయనగరం సంబంధించిన మత్స్యకారులు కూడా బంగ్లాదేశ్లో ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కనీసం వాళ్ళ గురించి కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎంతో చొరవ చూపించినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ప్రయోజనం లేకపోయిందని చెప్పొచ్చు. కళ్యాణ్, ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈ రోజు కూడా దిత్వా తుఫాన్ కారణంగా అటు నుంచి మన వైపు కొట్టుకుని వచ్చినటువంటి ఈ యొక్క మత్స్యకారుల పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే హెల్త్ పరంగా కొంత సిక్కైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మత్స్యకారుల పరిస్థితి అంతా కూడా అలాగే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి సమకూర్చినటువంటి కొంతవరకు ఫుడ్ మాత్రం తీసుకుని వచ్చారు. తర్వాత నుంచి కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళకి భోజనం లేకపోవడం, అలాగే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ దిత్వా తుఫాన్ అయితే మాత్రం కొంతమంది కుటుంబాల్లో ఇటువంటి చిన్న భిన్నం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కళ్యాణ్, ప్రస్తుతానికి అయితే వీళ్ళ పరిస్థితి ఇంకా పూర్తిగా వివరాలు అయితే ఇంకా రాలేదు. ఇంకా దాని వివరాలు వచ్చాక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా చర్యలు తీసుకుని నేరుగా ప్రభుత్వానికి అప్పచెప్తారా, లేదంటే ఇక్కడ పునరావాసం కల్పిస్తారా అనే విషయం కూడా పూర్తిగా ఏ విషయం కూడా పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతానికి అయితే వీళ్ళకి షెల్టర్ కూడా ఎక్కడ ఇచ్చారు కూడా పూర్తి సమాచారం ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు విజువల్స్లో మనం చూడవచ్చు, ఆ బోట్లో ఇంధనం అంటే ఇటు ఫ్యూయల్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, రెండు అయిపోయింది. ఎటు వెళ్ళలేని పరిస్థితి, సముద్రంలో ఉండి అంత నీరుండి కూడా తాగలేని పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద అలాంటి సిచ్యువేషన్లో మొత్తానికి దిత్వా తుఫాన్ వల్ల వీళ్ళు సముద్రంలో కొట్టుకుపోయి మొత్తానికి ఆంధ్రాకి చేరుకున్నారు. ఆంధ్రాలోని శ్రీకాకుళంలో చేరుకోవడం వల్ల మొత్తానికైతే వీళ్ళందరూ బతికి బయటపడ్డారు. ఇటు తండెల్ సినిమాలో ఇటు శ్రీకాకుళంకు సంబంధించిన వాళ్ళు గుజరాత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు. గుజరాత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన సిచ్యువేషన్.
కానీ ఇక్కడ ఇటు బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు శ్రీకాకుళంకి వచ్చిన సిచ్యువేషన్ మొత్తం మీద ఈ సీన్ ఒక్కసారి సినిమాని తలపించేలా ఉంది. ఇటు విజయనగరానికి సంబంధించిన కొంతమంది మత్స్యకారులు కూడా ప్రస్తుతానికి బంగ్లాదేశ్ వైపు వాళ్ళు కూడా కొంతమంది కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. కానీ వాళ్ళ గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా రాలేదు అని చెప్పేసి ఇటు మా ప్రతినిధి రాజేష్ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఒక్కసారి మన విజువల్స్లో చూడొచ్చు. పాపం వాళ్ళు ఎన్ని రోజులైందో తిని మరి మొత్తానికైతే ఫస్ట్ తీరానికి చేరుకోగానే వాళ్ళకి కొంత వాటర్ సప్లైస్తో పాటు కొంత ఫుడ్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కింద విజువల్లో చూడొచ్చు బోట్లో ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఇంకా అలలు మాత్రమే ఆ బోట్కి ఒక డైరెక్షన్ లాగా అలలు మాత్రమే దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే వాళ్ళ అదృష్టం బాగున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ 13 మంది బంగ్లాదేశీయులు మత్స్యకారులే. బోట్ ఇంజన్లో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఇక్కడి వరకు వచ్చేలా చేసింది. బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి ఒక 1000 కిలోమీటర్లు కూడా ఉండొచ్చు, అంత దూరంలో ఉంటారు. అయినా ఇటు శ్రీకాకుళం దాకా వాళ్ళు రాగలిగారు. 20 రోజులుగా ఆకలితో అల్లమటించారంటే అర్థం చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఇప్పుడే. 20 రోజుల పాటు వాళ్ళు ఆహారం లేకుండా బతికారు. మొత్తానికైతే ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని దిత్వా తుఫాన్ వల్ల మొత్తానికి ఇటు శ్రీకాకుళం చేరుకున్నారు. భారత సముద్ర జలాల్లోకి చొరబడిన నేరం కింద ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో వారిని అదుపులోకి తీసుకునేసరికి వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారి నేర చరిత్రపై ఎంబసీ ఆరా తీస్తుంది. ప్రస్తుతానికి 13 మంది బంగ్లాదేశీయులపై అక్రమ చొరబాటు కేసును అయితే నమోదు చేశారు. సో ఈ వాటర్స్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాటర్స్లో మనం వేరే కంట్రీస్కి సంబంధించిన ఇంటర్నేషనల్ వాటర్స్కి సంబంధించి ఎప్పుడైతే మనం వేరే కంట్రీస్కి సంబంధించిన వాటర్స్లో ఎంటర్ అయినప్పుడు పర్మిషన్స్ లేకుండా ఎంటర్ అయితే ఖచ్చితంగా వాళ్ళపై కేసులు నమోదు చేసే అధికారం ఖచ్చితంగా కంట్రీస్కి ఉంటుంది. సో దానికి సంబంధించే ఇప్పుడు వాళ్ళపై కేసు నమోదు చేసినట్టుంది. ఒక్కసారి ఆ స్పాట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ज्यादा थोड़ा बात करो ज्यादा थोड़ा